తాజాగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సామాన్యులను కంటెస్టెంట్ గా ఎంపిక చేసే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా అభిజిత్, బిందు మాధవి, నవదీప్లు వ్యవహరించారు. వేలల్లో వచ్చిన అప్లికేషన్స్ నుంచి పలు ప్రక్రియలు, వడపోతల ద్వారా 40 మందిని ఎంపిక చేసిన బిగ్ బాస్ నిర్వాహకులు వీరిలో 15 మందిని ఫైనల్ రౌండ్కు పంపి వారిలో నుంచి కొందరిని బిగ్ బాస్ హౌస్లోకి పంపనున్నారు. వీరిని సెలెక్ట్ చేసే బాధ్యతలను న్యాయ నిర్ణేతలకు అప్పగించారు బిగ్ బాస్. దీనిలో భాగంగా పలు టాస్కులు, పరీక్షలు పెడుతున్నారు. టాస్క్లపై అభ్యంతరాలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా ఇప్పటి వరకు విజయవాడకు చెందిన దివ్య, హైదరాబాద్కు చెందిన ప్రసన్న, తణుకుకు చెందిన పవన్, నెల్లూరుకి చెందిన శ్రేయ, వరంగల్కు చెందిన అనూష, హైదరాబాద్కు చెందిన శ్వేతలు సెలెక్ట్ అయ్యారు. మరికొందరు హోల్డ్లో ఉండగా వీరిలో ఎవరు సెలెక్ట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. మొత్తం 15 మంది నుంచి కామన్ మెన్గా ఎవరు హౌస్లో అడుగు పెడతారనేది ఉత్కంఠగా మారింది. అయితే బిగ్ బాస్ ఎంపిక కోసం అగ్ని పరీక్ష అనే ప్రీ షోను నిర్వహించి అగ్ని పరీక్ష షో ద్వారా అనేక కఠినమైన టాస్కులు పెడుతున్నారు. టాప్ 15 గా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ అయిన వారిలో షాకిబ్, నిఖిత మాత్రమే వాళ్ళ ఫోన్లను పగలగొట్టి డేర్ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. మొత్తంగా వివిధ రకాల టాస్కులు పెట్టి టాప్ 15 లోకి మర్యాద మనీష్, దాలియా, నాగ ప్రశాంత్, షాకీబ్లను ఎట్టకేలకు 15 మందిని విజయవంతంగా పూర్తి చేశారు జడ్జీలు. ఈ 15 మంది జాబితా చూస్తే దివ్య, నిఖిత, శ్రియా, శ్వేత శెట్టి, డెమాన్ పవన్, ప్రసన్న కుమార్, అనూష రత్నం, దమ్ము శ్రీజ, కల్కి, దాలియా, ప్రియా, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్, ప్రశాంత్, షాకీబ్ల స్థానం సంపాదించుకున్నారు. సెప్టెంబర్ 5 వరకు ఈ 15 మందికి సంబంధించిన ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉంటాయని, ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా వీరిని ఎంపిక చేసుకోవచ్చని బిగ్ బాస్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ నిర్వహించిన ఈ అగ్ని పరీక్ష కార్యక్రమం సరిగా లేదని, సెలబ్రిటీలను నేరుగా హౌస్లోకి పంపుతూ సామాన్యులకు పిచ్చి పిచ్చి టాస్కులు ఇస్తూ వారిని అవమానిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.